నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? నిత్యము ప్రార్థిస్తున్నారండి, స్తుతిస్తున్నారా అండి? మీకు చేసిన మేలంతటిని బట్టి ప్రభువును వేకువ జాములలో స్తుతించుకుని ప్రార్థించుకునండి. తప్పక ఆయన మీ పట్ల కార్యములు నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నవారు. కాబట్టి మీరు మంచి ఫలములు ఫలించాలి అనంటే దేవుని యందు ఆత్మీయంగా ఎదిగిడి వారిగా ఉండాలి. వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనము. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒక మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది. అదే జామ చెట్టు అయితే జామకాయలు ఇస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి చెట్టు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి తగినట్టుగా ఆయా ఫలాలను ఫలిస్తూ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని పంచిపెడుతూ ఉంటాయి. అదే రీతిగా మనం కూడా ఫలించాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండాలని మన సృష్టికర్త మన పట్ల ఆశ కలిగి ఉన్నారు. ఇంతకీ మనము ఏమై ఉన్నాము? ఏ ఫలాన్ని ఫలించవలసి ఉన్నాము? ఏ ఫలాన్ని ఫలిస్తున్నాము? మనము సేవించే దేవుడు ఆత్మయే ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుణ్ణి సేవించే మారు మనసును పొందిన మనము మారు మనసుకు తగిన ఫలమును ఫలించవలసి ఉన్నది. అంటే ఆత్మ ఫలముగా ఫలించవలసి ఉన్నది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో వ్రాయబడింది కదా. ఆ విధముగా ఫలించడి వారముగా ఉండాలి. పరిశుద్ధులము విశ్వాసులమైన మనమందరం కూడా దేవుని వనములో నాటబడి రక్షించబడిన నాటి నుండి ఏదో ఒక ఫలము అనేది ఫలిస్తూనే ఉంటున్నాం. మరి మంచి ఫలము లేదా చెడ్డ ఫలము అనేది ఏమిటో దేవుడే మనకి వాక్యం ద్వారా తెలియపరిచారు. కాబట్టి అట్టి ఫలము మనలో ఉందో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చెడ్డ ఫలము లేదా శరీర కార్యాలు ఏమై ఉన్నాయో తెలుసుకుని ఆ విధమైన జీవన విధానము కాక మంచి ఫలములను ఫలించడి వారముగా, ఆత్మీయ ఫలములను ఫలించడి వారముగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది అనంటే మనము చెడ్డ క్రియలు చేసేడి వారముగా కాక, దుష్టులముగా కాక నిలిచి ఉంటే జరుగుతుంది. ఇక్కడ నోవహును చూస్తే వస్త్రములు లేకుండా దిగంబరిగా నిద్రించాడు. దేవుడు మనకు వస్త్రములను అంటే రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము, ఇలాంటి వస్త్రాలను మనకిచ్చారు. మరి ఆ వస్త్రములను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మెలకువ కలిగి ఉన్నామా, లేక ఈ విధంగా దిగంబరత్వం కలిగిన వారముగా ఉన్నామా? లోతు మత్తుడై నిద్రించాడు. దేవుడు ఇచ్చిన రక్షణను మరిచి లోతు నిద్రించడం వలన జరగరాని తప్పులు జరిగి దేవుని దృష్టికి పాపం చేశాడు. మరి మనం దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ మెలకుగా ఉన్నామా, లేక లోకంలో మత్తులైపోయామా? శరీరాశ, నేత్రాశ, జీవబడంబములకు లోబడి వారముగా ఉంటున్నామా? సంసోను దెలీలా ఒడిలో నిద్రించాడు. ఫలితంగా దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని కోల్పోయి బంధింపబడ్డాడు. అందరూ నిద్రించవలసిన వేళ సంఖ్యలతో బంధించబడినను మెలకువ కలిగి దేవుణ్ణి ఆరాధించారు పౌలు, శీలలు. అందరూ రాజుకే తప్ప వేరెవరికి ప్రార్థించకూడదు. మరి శాసనం వచ్చినా కూడా దానియేలు తన పని తాను చేసుకుంటూ రోజుకు 3 మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని ప్రార్థించాడు. ఈ విధమైన జీవితం కలిగిన వారు మంచి ఫలాలు ఫలించడి వారిగా ఉంటారు. ఎవరైతే ఆత్మఫలమును ఫలించకుండా, ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తారో వారిలో కాని ఫలములు అనగా శరీర కార్యములు కనిపిస్తాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఏంటంటే జారత్వము, అపవిత్రము, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, కలహము, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గడిచిన కాలంలో మనము ఏ ఫలాలను ఫలించాము? మారు మనసుకు తగిన ఫలమును ఫలించామా, లేక శరీర కార్యాలకు చోటిచ్చామా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లోతు వలె కానీ, మరి లేకుంటే సంసోను వలె కానీ మరి మన యొక్క రక్షణను, మన యొక్క అభిషేకమును కోల్పోయామా అనేది ఒక్కసారి పరిశీలించుకోవలసి ఉన్నది. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు.
గమనించండి, ఆ యజమాని ఒక ఉద్దేశంతో తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటాడు. ఆ చెట్టు నుండి ఫలాలను ఆశించాడు. 3 సంవత్సరాలుగా ఎదురు చూశాడు, కానీ ఒక్క ఫలం కూడా ఫలించలేదు. చివరికి నరికివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు. మనం ఫలించాలని ఆయన కూడా ఆశ కలిగి ఉన్నాడు. మనం ఫలించవలసిన సమయంలో ఫలించకపోయినా, కాని ఫలములు ఫలించినా నరికివేయబడతాము. అయితే ఆ తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. అనగా ఆ చెట్టు ఫలించడానికి కొంచెం సమయం ఇచ్చి చూద్దాము, ఈసారి కూడా ఫలించకపోతే అప్పుడు నరికివేద్దామని ఆ తోటమాలి చెప్తున్నాడు. ఇక్కడ తోటమాలి అంటే యేసుకు సాదృశ్యం. ఎవరు ఆ యొక్క యజమానుడు అనంటే దేవుడు. దేవునికి మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు తన తండ్రిని బ్రతిమిలాడుకుంటున్నాడు. అనేక మంది ఆ అంజూరపు చెట్టు వలె ఫలించవలసిన సమయంలో ఫలించకుండా, లేదా కాని ఫలములు ఫలించారేమో. వాస్తవానికి అటువంటి వారు నరికివేయబడాలి. కానీ దేవుడు తన మహాకృపను కనపరిచి మరికొంత సమయాన్ని అనుగ్రహిస్తూ ఉండగా, కనీసం ఇప్పటి నుంచైనా దేవుడు ఆశించినట్టుగా ఆత్మఫలమును ఫలిస్తూ అనేక మందికి దీవెనకరంగా మరియు మంచి ఫలములు ఫలించడి వారముగా ఉందుముగాక. ఏ విధముగా అంటే, మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన రాకడకు తగిన సిద్ధపాటు కలిగి బుద్ధిగల కన్యకల వలె నిరీక్షించడి వారుగా, దేవుడు ఆశించినట్టుగా ఆత్మఫలమును ఫలిస్తూ అనేక మందికి దీవెనకరముగా మరియు మంచి ఫలములు ఫలించడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.